క్రీడలే హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యంగా నడుస్తుందని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. ఇందులో భాగంగానే చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు డైరెక్షన్ లో తనపైన, తన కుటుంబం పైన తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. సూపర్ 6 గురించి సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించి జైలుకు పంపిస్తున్నారని విమర్శించారు. చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విడుదల రజని మాట్లాడుతూ ప్రత్తిపాటి పుల్లారావు వేధింపులపై ఘాటుగా స్పందించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గతంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడలేదని చెప్పారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పుల్లారావు సాగించిన అవినీతి అక్రమాలను వెలుగులోకి తెస్తున్నామన్న కారణంతో తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. మాకంటూ ఒక రోజు వస్తుంది, మీ సంగతి తేలుస్తామని తీవ్రంగా స్పందించారు. ఇదట్లా ఉంటే ఇక్కడున్న చాలా మందికి తెలుసు, మా మామగారు 80 సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి. ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నా మరిది ఫారిన్ సిటిజన్, ఫారిన్లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నాకేనా కుటుంబం ఉంది, మీకు లేదా కుటుంబం? ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా? ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తుపెట్టుకోండి, ఊహించుకోండి ఒకసారి. నేను ఇక్కడ మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను. ఇక్కడ 5 ఏళ్ళు నేను పనిచేశా, నేను ఎమ్మెల్యేగా చేశా, నేను మంత్రిగా పనిచేశా. కానీ ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల, ఇలాంటి అరాచక పాలనకు మేము ప్రోత్సహించలా. ఎక్కడా కూడా ఏదన్నా కూడా చట్టం తన పని తాను చేసుకుపోయింది తప్పితే మేము ప్రొవోక్ చేసి, మేము మా ఇంట్రెస్ట్లు ఏమి చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా. ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వాళ్ళకి మేము కల్పించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండి, వాళ్ళకి ఇంకేదైనా కష్టాలు ఉంటే వాళ్లకు మేము తోడుగా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండి, ఇక్కడ మంత్రిగా ఉండి, ఇక్కడున్నటువంటి ప్రజలకు కొన్ని వేల కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే, ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళు కూడా, మనకి ఇటు ఉన్నటువంటి ఊర్లలో అందరూ కూడా